హలో నాగార్జున రెడ్డి గారు. చెప్పు నాగరాజు, ఏమిటి సంగతులు? సార్, ఈ మధ్య కాలంలో నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నాను. అంటే చదివేటప్పుడు ఏంటంటే నా అంబానీ ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని చూస్తుంటే నాకు షాకింగ్ అనిపించాయి. అంటే గంటకి 100 కోట్ల సంపాదన అని, లేదంటే 200 కోట్లని, అట్లా కొన్ని కథనాలు అయితే ఉన్నాయి. ఎలా సార్ ఈ అంబానీ సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది, ఏంటి అసలు స్టోరీ? ఇంట్రెస్టింగ్ థింగ్. ప్రజలందరికీ కూడాను దేశవ్యాప్తంగా కానీ ప్రపంచంలో ఉండేటువంటి ఇంచుమించుగా 220 దేశాల్లో అంబానీ అనేసి అంటే ఒక కామన్ వర్డ్ అయిపోయింది అనమాట. ఒక భారతీయుడిగా నేను గొప్పగా చెప్పుకునే విషయమే. ఈ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సృష్టికర్త స్థాపించాడు, ఫౌండర్ అనేటువంటి మాట చాలా తక్కువ కాబట్టి నేను ఏమంటున్నానంటే సృష్టికర్త అంటున్నాను నేను. ఈ సృష్టికర్త ధీరుభాయ్ అంబానీ. ఓకే. ఐ థింక్ 1932లో పుట్టినట్టున్నాడు ఆయన. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉండేటువంటి జూనాగఢ్ అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చాడు ఆయన. ఆర్థికంగా అంత ఇదిగా లేదు కాబట్టి పాప ఫాదర్ స్కూల్ టీచరు. నార్మల్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు చాలా బాగా చదువుకుంటారనేటువంటిది ఒక వినికిడి. అవును. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఉన్నటువంటి జీతభత్యాలు స్కూల్ టీచర్లు అనేసి అంటే మరి 5 రూపాయలు ఉండేదో 10 రూపాయలు ఉండేది జీతం. ఇప్పుడు బ్యాక్ ఇన్ 1935లో 36లో స్వతంత్రం రాకముందు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక పెద్దగా చదివించలేకపోతే 10th క్లాస్ తోటి మెట్రికులేషన్ తోటి మానేశాడు. వాళ్ళ బంధువు ఒక అతను ఉమెన్లో పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నాడు. సరే, ఇతను కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1948లో వెళ్ళిపోయాడు. అక్కడ పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నప్పుడు ఆ పెట్రోల్కు సంబంధించిన మెళకువలన్నీ బాగా నేర్చుకున్నాడు. ఖాళీగా ఉండేటువంటి టైంలో అక్కడికి వచ్చేటువంటి విదేశీయులు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వస్తువులు అమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. మరి వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలిగా. అందుకని పెట్రోల్ పంపులో తన పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే స్వశక్తితోటి ఇంగ్లీష్ నేర్చుకొని, ఇంగ్లీష్ పేపర్స్ నేర్చుకొని, అకౌంట్స్ ఎట్ట చూడాలి, మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి, బిజినెస్ ప్రిన్సిపల్స్ ఏంటి, ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా ఎలా అభివృద్ధి చెందారు, ఇవన్నీ కూడాను ఒక 10 సంవత్సరాల కాలంలో చక్కగా అవకాశం పట్టేశాడు. 1957లో మళ్ళీ తిరిగి ఇండియా వచ్చాడు. చేతిలో పెద్దగా డబ్బులు లేవు. ఉన్నటువంటి దాంతో చంపక్లాలని ఆయన రిలేషను ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండు వాళ్ళిద్దరు కలిసి రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు. ఒక టేబుల్, 3 కుర్చీలు, ఒక ఫోను, అంతే. విదేశాల నుంచేమో నూలు, కాటన్ బట్టలు నేయడానికి కోసం అని చెప్పి నూలు తీసుకురావడం. అప్పుడంతా కూడా మనము దీంట్లోనే చేతులతోనే చేసేవాళ్ళం కదా. అవును. అక్కడ బ్రిటన్లో అంతా కూడా మిషన్స్లో చేసేవాళ్ళు కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బట్టలు తయారు చేయడం. అంటే అదేమో ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఇక్కడి నుంచేమో మన కేరళలో, కాశ్మీర్లో పండేటువంటి కుంకుమ పువ్వు, యాపిల్స్, కేరళలో పండేటువంటి లవంగాలు, యాలుక్కాయలు లాంటి సుగంధ ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేయడం. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కొంతకాలం కలిసి చేశారు. తర్వాత ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి నేనంటూ సొంతగా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో రిలయన్స్ టెక్స్టైల్స్ పెట్టాడు. ఇప్పుడు 1966లోనేమో రిలయన్స్ టెక్స్టైల్స్ పెట్టాడు. అదే మనం విమల్ అంటాం చూడు, ఓన్లీ విమల్ అంటాం. ఇప్పుడు కనపడలేదు అనుకో, అప్పుడు బాగా ఫేమస్ అది. 1975లో 80స్లో 85స్లో ఓన్లీ విమల్ అని చాలా ఫేమస్ అనమాట. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉండేది. డిజైనర్ క్లాత్స్ వచ్చాయి, చాలా ఇదిగా ఉండేది. ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉండేవి. అది పెట్టాడు. అప్పుడప్పుడే మనకి ఇండియాలోకి ఏంటంటే ఈ టెర్రీ కాటన్ ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. ఓకే. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. ఆ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని ఇంపోర్ట్ చేసుకొని బట్టలు తయారు చేయడం అనేది మొదలుపెట్టారు. మన హైదరాబాద్కి సంబంధించినటువంటిది దక్కన్ సిమెంట్స్ అని బంగారరాజు గారి కంపెనీ. వాళ్ళు కూడా ఏంటంటే ఈ గ్రాన్యూల్స్ ఉంటాయి, ఈ సింథటిక్ బట్టలు మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి కవర్లు ఉంటాయి చూసావా, క్యారీ బ్యాగ్స్. అవునవును. ఈ క్యారీ బ్యాగ్స్ తయారు చేయడానికని హెచ్డిపి గ్రాన్యూల్స్, ఎల్డిపి గ్రాన్యూల్స్ అంటారు, అవి తయారు చేస్తారు. హై డెన్సిటీ పోలీఇథిలిన్ గ్రాన్యూల్స్, లో డెన్సిటీ పోలీఇథిలిన్ గ్రాన్యూల్స్ అన్నింటి మిక్స్ చేస్తారు. ఇది 50, 60, 70 కాంబినేషన్స్లో మిక్స్ చేసి ఆ థిక్నెస్ని బట్టి, వెయిట్ని బట్టి క్యారీ బ్యాగ్స్ తయారు చేస్తారు. అది వాళ్ళు ఏం చేశారంటే దక్కన్ సిమెంట్స్ రాజుగారు, పివి నరసింహారావు గారు అప్పుడు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అవును.
ఆయన మహారాష్ట్రలో రామ్టెక్ నుంచి పోటీ చేసి గెలిచాడు. అఫ్కోర్స్ మన నంద్యాల నుంచి కూడా గెలిచాడు అనుకో, ఆయన రామ్టెక్ నుంచి కూడా చేశాడు. అందుకని వీళ్ళు తీసుకెళ్ళి దాన్ని మహారాష్ట్ర రామ్టెక్లో పెట్టారు. తర్వాత అది కూడా రిలయన్స్ వాళ్ళు ఎక్వైరీ చేశారు. అదేవిధంగా ఈయన పుట్టి పెరిగిన ప్రదేశం జూనాగఢ్ కదా. అవును. భారతదేశ చరిత్రలో ఈ జూనాగఢ్కి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది నాగరాజు. ఎలా సార్? మరి ఎంతమందికి తెలుసో ఏమో నాకైతే తెలియదు, కానీ విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీరు, హైదరాబాద్ నవాబు, ఈ గుజరాత్లో ఉండేటువంటి జునాగఢ్, అంటే ఏది మన ధీరుభాయ్ అంబానీ గారు పుట్టిన ప్రదేశం, వీళ్ళ ముగ్గురు కూడాను భారతదేశంలో కలవాలా, పాకిస్తాన్లో కలవాలా, ఇండిపెండెంట్గా ఉండాలా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. ఓకే. అప్పుడు జూనాగఢ్ ఏంటంటే ముస్లిం రాజు పరిపాలిస్తున్నాడు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్. అతనేమో పాకిస్తాన్తో జాయిన్ కావాలంటున్నాడు, రిఫరెండం పెడితే వీళ్ళెవరో ఒప్పుకోరా, అందుకని ఇండియాలో కలిపేశారు. సరే, హైదరాబాద్ నిజాం సంగతి ఏంటో మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్లోనేమో హరిసింగ్ అనే ఆయనేమో హిందువు, అక్కడ పాపులేషను కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ. అతనేమో ఇండియాతోటి లెటర్ ఆఫ్ అసెషన్ ఇచ్చి ఇండియాతోటి కలిసిపోయాడు. పాకిస్తాన్ కన్నా మనకు గొడవ ఆడే వచ్చింది. సో అట్లా జునాగఢ్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నమాట. ఆ ప్రదేశం నుంచి వచ్చాడు. సో ఇది ధీరుభాయ్ అంబానీ గారికి సంగతి. 2002 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత వచ్చిన తరము చాలా నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా బిజినెస్ చేశాడు అబ్బాయిన. ఇండియాలో షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం ఎట్లా అనేటువంటిది భారతీయులకి నేర్పించినటువంటిది ధీరుభాయ్ అంబానీ. గ్రేట్. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్కి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. సరే, అది పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో దాని గురించి చాలా పెద్ద గొడవ జరిగింది. 3 రోజులు అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రాన్సాక్షన్స్ ఆపేశారు దీని మూలకంగా. అదొక పెద్ద హిస్టరీ. ఇప్పుడు నేను దానికన్నా డేటాతో సాగనక చెప్పాలో చాలా టైం పడుతుంది. నేను వదిలేద్దాం, అవసరమైతే కానీ ఇంకో వీడియో చేసుకో, లేదంటే జనాలు చదువుకుంటారు. అది చదువుకుని కాక ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎలా సార్ మరి తర్వాత జనరేషన్ ఆ రేంజ్లో అంటే ఒక్కళ్ళే ఉన్నారు, ముఖేష్ అంబానీ గారే కనిపిస్తారు, కానీ అనిల్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు అంత అగ్రెసివ్గా బిజినెస్లో ఉండలేకపోవడానికి కారణం ఏమి ఉంటుంది అంటారు? ఆయన ఏమైందంటే అలా పక్షవాతం వస్తుందని కానీ, మాట పడిపోతుందని కానీ, అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోలే. ఫ్యామిలీ అంతా ఒకటే రకంగా ఉండాలని కోరుకున్నాడు. తప్పు లేదు, అది హిందూ సాంప్రదాయం. కానీ ఆయనకు సడన్గా వచ్చింది. 2002లో చనిపోయాడు. విల్లు రాయలేదు ఆయన. అదే విల్లు కనుక రాసినట్టయితే ముఖేష్ అంబానీ నీకు ఈ కంపెనీలు, అనిల్ అంబానీ నీకు ఈ కంపెనీలు అనేవాడు. విల్లు రాయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారంటే ఒక 3-4 సంవత్సరాల దాకా బ్రదర్స్ ఇద్దరు కలిసే ఉన్నారు. ఈ ముఖేష్ ఏమో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు, అనిల్ ఏమో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవాడు. సరే, ఇద్దరి మధ్య ఏ మ్యాటర్లో వస్తే తగాదులు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనేగా వచ్చేది. అవును. ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే తగాదు వచ్చింది. వాళ్ళకప్పుడు గురుమూర్తి అని చార్టర్డ్ అకౌంటెంట్ ఒక అతను ఉన్నాడు. అతను వీళ్ళ ఫ్యామిలీకి అడ్వైజరు. అంటే వేరే ఇంకొక 2-3 పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఆయన ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించిన కామత్ గారు ఉన్నారు కదా, ఆయన, ఈ గురుమూర్తి, వీళ్ళందరూ కలిసి మొత్తానికి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. ఎలా సెటిల్ చేశారు? తల్లిని మధ్యలో కూర్చోబెట్టి బ్రదర్స్ ఇద్దరిని అటుపక్క ఇటుపక్క నిలబెట్టి కంపెనీలు మొత్తం పనిచేసుకొని ఇంచుమించుగా 3 కోట్ల మంది చిన్న చిన్న షేర్ హోల్డర్స్ని పిచ్చోళం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 3 కోట్ల మంది. 3 కోట్ల మంది. ధీరుభాయ్ అంబానీ గారేమో షేర్ మార్కెట్ని గురించి ప్రతి ఒక్కరికి చెప్తే వీళ్ళ జనరేషన్ వచ్చేసరికి ఆ విధంగా చేశారనమాట. సో టోటల్గా ఉన్నటువంటి కంపెనీస్లో ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి కంపెనీస్ కనుక తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పెట్రోకెమికల్స్, ఈ మధ్యకాలంలో వచ్చిందంటే జియో, ఇప్పుడు అదేవిధంగా రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఫుట్వేర్, ఇవన్నీ కూడాను ముఖేష్ అంబానీ గారి కిందకి వస్తాయి. అనిల్ అంబానీ గారి కిందకి ఏం చేశారంటే ప్రాఫిటబుల్గా ఉండే కంపెనీస్ అని ఇచ్చారు పాపం ఆయనకి. ఆయన కూడా ఏదో బాగానే ఉంది అనుకున్నాడు. ఎందుకంటే టెలికాం ఇండస్ట్రీ, అప్పుడు ఇండియాలో ఎవరికైనా సరే టెలిఫోన్ అవసరమే కదా, ఈ బిజినెస్ బాగుంటుంది, పవరు, ప్రతి ఒక్కడికి పవర్ కావాల్సిందే, ఇది బాగానే ఉంటుంది అని సైలెంట్గా ఊరుకొని ఇచ్చిన కంపెనీలు తీసుకున్నాడు. తర్వాత ఆ కంపెనీల పరిస్థితి ఎట్టయిందంటే ఒక్కొక్క కంపెనీ పోతా వచ్చినాయి. రిలయన్స్ పవర్ అనేటువంటిది ముఖేష్ అంబానీ కిందకి వచ్చేసింది. రిలయన్స్ పవర్ అనేటువంటిది ముఖేష్ అంబానీ గారి కింద కాదు, రిలయన్స్ పవర్ అనేటువంటిది అదాని వాళ్ళు కొనుక్కున్నారు. ఈ టెలికాం అనేటువంటిది హెవీగా లాసెస్ వచ్చి కేసులు పడి గందరగోళం అయితే అది ముఖేష్ అంబానీ గారు తీసేసుకున్నారు. అట్లా ఆయనకు ఒక షిప్పింగ్ కంపెనీ ఉండేది. ఆ షిప్పింగ్ కంపెనీకి హెవీగా లాసెస్ వచ్చాయి. 3 చైనా బ్యాంకర్స్ ఇతని మీద
కేసులు కూడా పెట్టారు. డబ్బులు కనుక కట్టకపోతే నేను అరెస్ట్ చేస్తామని. ఆ కేసు ఇంకా తేలలేదు. అట్లా రోజు రోజుకి ఇతనేమో తగ్గిపోతున్నాడు, రోజు రోజుకి ముఖేష్ అంబానీ ఏమో పెరిగిపోయాడు. ఎక్కడ సార్ మైనస్ ఎక్కడ ఉందంటారు? అంటే జనాలు చెప్పేది ఏంటంటే 10 కేజీల బరువు ఎత్తుకునే కెపాసిటీ ఉన్నప్పుడు 25 కేజీలు బరువు ఎత్తుకున్నాడండి అనిల్ అంబానీ. దాని మూలంగా కుప్పకూలిపోయాడు. ఆ బరువు ఎత్తుకోవడానికి కోసం అని చెప్పి హెవీగా అప్పులు చేశాడు. అప్పుల సంగతి మనకే తెలిసిందేగా. 12,000 కోట్లు 13,000 కోట్లు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే ఎస్ బ్యాంకే మునిగిపోయిందిగా. వీళ్ళందరూ ఇలాగే చేస్తుంటారు. అది నీతిగా నిజాయితీగా బిజినెస్ చేసేటువంటి వాడు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకొని పద్ధతిగా కడతాడు. టాటాస్ లాగా, బిర్లాస్ లాగా, ముంజాల్స్ లాగా, బజాజ్ లాగా, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లాగా, టీవీఎస్ గ్రూప్ లాగా. కానీ దురుద్దేశాలతోటి, అతి ఆశతోటి, లెక్కలేని తనంతో, అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో దోచేసుకుందాము దాచేసుకుందాము అని మాత్రమే వ్యాపారాలు పెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడాను అనిల్ అంబానీ పరిస్థితి అవుతుంది. అవును. రిలయన్స్ గ్రూప్కి అంటే ముఖేష్ అంబానీ గారికి, టాటాస్కి, ముఖేష్ అంబానీ గారికి, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా గారికి నక్కకి నాగులకు అనుకున్నది తేడా ఉంటుంది. మళ్ళీ ముఖేష్ అంబానీ అనేటువంటి కట్రోట్ బిజినెస్ కాంపిటీషన్లో కట్రోట్ పర్సనాలిటీ. నేను మాత్రమే ఉండాలి, వేరేవాడు ఎవడో ఉండకూడదు అంటే ఒక రకంగా మోనోపాలీ చేయడం అనమాట. అవును. కానీ టాటాస్లోనూ ఆదిత్య కుమార్ మంగళం బిర్లాకి సంబంధించిన బిర్లా గ్రూప్లో ఆ యాటిట్యూడ్ ఉండదు. ఇలాంటి కరోనా పీరియడ్లో అవసరం కనుకైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే నాకున్నటువంటి 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నేను ఇచ్చేస్తాను ఈ దేశం కోసం అని చెప్పి రతన్ టాటా చెప్పాడు. మోడీ చెప్పలా, ముఖేష్ అంబానీ చెప్పలా, గౌతమ్ అదానీ చెప్పలా. పోనీ అలాగని చెప్పి టాటా గారు ఏమన్నా ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తి అంటే వాళ్ళ తాతలు తండ్రులు భారతీయులు కాదు, వాళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారు, జౌరాస్టియన్స్. అదేలేండి. కానీ పక్కాగా వ్యాపారం చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎవరికి ₹1 లంచం ఇవ్వరు నాగరాజు. నీకు స్టాఫ్ వెల్ఫేర్ కింద కావాలంటే ఖర్చు పెడతారు, గిఫ్ట్లు ఇస్తారు, మంచి మంచి సంగతి సమాచారం చేస్తారు, కానీ ₹1 కూడా లంచం ఇవ్వరు. ఈ ముఖేష్ అంబానీ మెయిన్గా పెరగడానికి కారణం ఏంటంటే పెట్రోలియం బిజినెస్, రిఫైనరీ. ఈ రిఫైనరీకి సంబంధించిన వ్యవహారంలో మన D6 బ్లాక్ అని విన్నావు ఎప్పుడైనా పేరు? నువ్వు D6 బ్లాక్ విన్నాను సార్, ఒకసారి విన్నావు కదా. కృష్ణా గోదావరి బేసిన్ ఉందా? అవును. ఇక్కడ ONGC వాళ్ళకి ఆయిల్ పడింది కదా. అవునవును. ఒకసారి పెద్దగా తగలబడిపోయి మంటలు కూడా వచ్చినాయి కదా, అవునా? మొన్న ఈ మధ్య కూడా న్యూస్లో వచ్చింది కదా. అవును. అన్యాయంగా అక్కడి నుంచి పెట్రోలు డీజిల్ అనేటువంటిది పైపుల్లో నుంచి తీసేస్తున్నారు ఆఫీసర్స్ అని. దాన్ని D6 బ్లాక్ అంటారు. బంగాళాఖాతంలో పడిందనమాట. ఆ బంగాళాఖాతంలో పడినటువంటి గ్యాస్ని పైప్ లైన్ల ద్వారా గుజరాత్ దాకా తీసుకెళ్తారు పవర్ ప్లాంట్ నడుపుకోవడానికి. దాన్ని D6 బ్లాక్ అంటారు. ఈ అనిల్ అంబానీ బిజినెస్ బాగా తగ్గిపోతూ ఉన్నప్పుడు, ముఖేష్ అంబానీ పెరుగుతూ ఉన్నప్పుడు బ్రదర్స్ ఇద్దరికి గొడవ వచ్చింది. ఎక్కడ గొడవ వచ్చిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో, ఈ D6 బ్లాక్ కానీ ఇంకోటి కానీ అది అనిల్ అంబానీకి ఇవ్వాలి. అనిల్ అంబానీకి పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఈ గ్యాస్ ద్వారా పవర్ ప్లాంట్ నడుపుతాడు. ముఖేష్ అంబానీ ఏమన్నా అంటే మార్కెట్లో రేట్ ఎంత ఉంటే నీకు అంతకే ఇస్తాను, అన్నది గిన్నా అనేటిది లేదన్నాడు. దాంతో ఇద్దరికి తగాదు వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మధ్యలోకి వచ్చి ఏం చేశారంటే ఇంటర్నేషనల్ రేట్ అనేటువంటిది పర్ క్యూబిక్ మీటర్ ఆర్ పర్ బ్యారెల్ ఆర్ సంథింగ్ లేదా $2.35 ఎంత ఉంది. అనిల్ ఏమంటాడంటే నువ్వు ఆ రేటుకే ఇవ్వాలంటాడు. వీళ్ళిద్దరి మధ్య తగాదు వచ్చింది. ఆ రేట్లు ఏమో మారుతూ ఉంటాయి. చూస్తున్నాయి కదా మనం, పెట్రోల్ డీజిల్ రేటు రోజు మారిపోతాయిగా. అవునవును. సరే చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేశారంటే $4.5 ఫిక్స్ చేశారు. ఆ రేటుతోటి ముఖేష్ అంబానీకి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చినాయి. అనిల్ అంబానీ నష్టపోయాడు. నీకు విచిత్రం ఏంటో తెలుసా? జైపాల్ రెడ్డి గారిని పేరు నాను ఎప్పుడన్నా విన్నాను. కేంద్ర మంత్రి, మహబూబ్నగర్ జిల్లా. ఆయన మాకు కూడా కొంచెం దూరం బంధువు అవుతాడు. ఆయన మన సుజనా చౌదరి గారి ఇంటి పక్కనే ఉంటాడు, రోడ్ నెంబర్ 10లో. ఆయన పెట్రోలియం మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ $4.35 $4.35 ఏమో రేటుకి ఆయన ఒప్పుకోలే. అప్పుడు మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారుగా. అవును. ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి నుంచి. ఆయన ఈ పెట్రోలియం అండ్ గ్యాస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి మీరు గ్యాస్ తీసుకెళ్తున్నారండి, మరి ఇంతకుముందు 12th ఫైనాన్స్ కమిషన్లో ఒక చిన్న ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ ప్రకారం కాస్త కొంచెం స్టేట్కి కూడా ఇస్తే బాగుంటుందని అడిగాడు పాపం ఆయన. రాజశేఖర రెడ్డి గారు లెటర్ కూడా రాశారు. సరే అఫ్కోర్స్ దాని తర్వాత పట్టించుకోలేదనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్.
అట్లా ఆయన ఈ $4 దానికి ఒప్పుకోవట్లేదు, సంతకం పెట్టడం లేదని ఆయన ఆ మినిస్ట్రీ నుంచి పీకేసి కర్ణాటకకి సంబంధించిన ఇంకొక ఆయన తీసుకొచ్చి మినిస్ట్రీ కింద పెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది? మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగింది. అంటే అమిత్ షా, మోడీ ఉన్నా, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఉన్నా వాళ్ళ వ్యాపారాలకి ఏమీ డోకా ఉండదు. వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకి 1000 కోట్లు, వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకి 1000 కోట్లు ఇస్తారు. ఇంక వాళ్ళకి అడ్డం ఎందుకు వస్తారు? అడ్డం రారుగా. కానీ అనిల్ అంబానీ పతనం అయిపోవడానికి ఈరోజు $0.50 బిలియన్ వర్త్ మాత్రమే ఉండడానికి, ముఖేష్ అంబానీ ఇంచుమించుగా $50 బిలియన్ వర్త్ ఉండడానికి, అంటే 3 లక్షల చిల్లర కోట్లు వస్తుంది. ఫోర్బ్స్ 500లో కూడా ప్లేస్ ఉంది ఆయనకి. ఫోర్బ్స్ 500 అని ఎవరి ఇయర్ కూడాను ఫోర్బ్స్ అనేటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ధనికుల లిస్ట్ అనేటువంటి పబ్లిష్ చేస్తుంటారు. అవునవును. అందులో ముఖేష్ అంబానీకి చోటు ఉంది, అనిల్ అంబానీకి లేదు. బ్రదర్స్ ఇద్దరు విడిపోయినప్పుడు అనిల్ అంబానీకి సంథింగ్ లైక్ అరౌండ్ $1.5 బిలియన్ ఆ సంథింగ్ ఏదైతే వర్త్ ఉంటే ముఖేష్ అంబానీకి తక్కువ ఉంది యాక్చువల్గా. ఓకే. అలాంటి వాడు గ్రాడ్యువల్గా పైకి వెళ్ళిపోయాడు. జియో సబ్స్క్రైబర్స్ ఎంతమంది తెలుసా నీకు? 30 కోట్ల మంది. బా. అనిల్ అంబానీకి కంపెనీ ఒకటి ఉండేది, అది రిలయన్స్ టెలికామ్ అని. అవును. దేశవ్యాప్తంగా కూడా ఫైబర్ ఆప్టిక్ లైన్స్ వేసేసి అలా చేసేస్తాను ఇలా చేసేస్తానంటే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే అయిపోయింది. ఇంక వాళ్ళ అమ్మగారి దగ్గరుండి ఏదో తమ్ముడు పరిస్థితి ఆ విధంగా ఉంది, వాడి సంగతి ఏదో చూడండి, ఆ కంపెనీని తీసుకున్నాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించిన ఈ కంపెనీస్ని చూసి ఫేస్బుక్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు వీళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. బా. గవర్నమెంట్ పాలసీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బయలు. వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు సంపాదించుకోవడానికి అని చెప్పి గవర్నమెంట్ పాలసీస్ని కూడా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉందంటారు. అదేలేండి. ఇండియా జీడిపిలో ఇంచుమించుగా 3% అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, జిఎస్టీ కలెక్షన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి బాగానే వస్తాయి. అందుకని ఇటు పక్క ఆదాయం ఉంది కాబట్టి 1-2 వాళ్ళు పనికి మళ్ళీ పనులు చేసినా కానీ చూసి చూసినట్టు పోతుంటారు అన్నమాట. అవును. అంతే. ఓకే. ఎలా సార్ ఈ దినసరి అంటే గంటకి ఎంత ఉంటుంది అని చెప్పేసి రకరకాల కథనాలు అయితే చూశాను నేను. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇందులో నేను చెప్పాను కదా $50 బిలియన్ అని. అంటే ఇంచుమించుగా 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లు నువ్వు 365 పెట్టి డివైడ్ చేయి. 365 డివైడెడ్ బై 24 గంటలు వేసుకుంటే నీకు ఆ ఫిగర్ వస్తుంది. షేర్ మార్కెట్ని కూడా మేనేజ్ చేస్తారు వీళ్ళు. అవునా? అందుకని నువ్వు చూడు, షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పర్టికులర్ వీక్లోనేమో కొన్ని కంపెనీల షేర్లు పెరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్టాక్ ఎక్స్చేంజెస్ జరిగినప్పుడు ఒకసారి ఏమో బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరుగుద్ది, ఒకసారి మెటల్స్ పెరుగుతాయి, ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీలు పెరుగుతాయి, ఒకసారి సాఫ్ట్వేర్ పెరుగుతుంది, ఒకసారి ఏమో ఆటోమొబైల్స్ పెరుగుతుంది, ఒకసారి ఏమో జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్స్ పెరుగుతాయి, ఒకసారి ఏమో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పెరుగుతుంటాయి, ఇంకోసారి ఏమో ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించినవి పెరుగుతుంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే అది బీఎస్సీలో ఏమవుతుందంటే BSE 30, BSE 50, BSE 100 అని ఉంటాయి. ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ కూడా చాలా వచ్చాయి. ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని, పాడు పచ్చిబద్దలు పెండా కూడా వచ్చాయి. ఏది ఏమైనా సరే షేర్ మార్కెట్ అనేటువంటి ఇట్ ఇస్ ఎ గ్యాంబ్లింగ్. వీళ్ళు అక్కడ ఉండేటువంటి బ్రోకర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. దాన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పదం అనేటువంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించింది. అది జనాలకు బాగా తెలుసు కాబట్టి అమరావతిలో కుంభకోణాలు కూడా అదే అంటగట్టారు. సరే, దాన్ని క్విట్ ప్రోగా అనొచ్చు, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అని కూడా అనొచ్చు. సో ఆ విధంగా కూడా సంపాదిస్తారు. ఎందుకంటే షేరు పెరగడము తగ్గడం అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇవాళ పొద్దున్నే ముఖేష్ అంబానీ గారు నాకు సంబంధించినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే పెట్రోకెమికల్స్కి సంబంధించింది నెక్స్ట్ 1 వీక్ లోపల ఆ షేర్ వాల్యూ ₹100 నుంచి ₹1000 చేయాలి అంటే అది అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ అన్నింటి నుంచి కూడా డబ్బులు డ్రా చేస్తారు, షేర్లు కొంటారు. వీళ్ళని చూసి ఏమవుతుందంటే విదేశాల నుంచి వచ్చేసిన వాళ్ళు ఉంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, వాళ్ళు కొంటారు. సో కొనుక్కుంటూ పోతారు. అది ₹100, ₹101, ₹102, ₹103, ₹104, ₹105 పెరుగుతుంటుంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏమంటారంటే అబ్బో ఇదేదో బ్రహ్మాండంగా ఉంది, పైగా ముఖేష్ అంబానీ కొనో ఈడు అని చెప్పి ఈడు కొంటాడు. అప్పుడు దాకా 100 షేర్లు కొనుక్కున్నాడు, 10,000 షేర్లు కొంటాడు. కరెక్ట్గా నెక్స్ట్ మండేకి వచ్చేసరికి అది ₹1000 పోయి తర్వాత 900, 700, 500, 300 మందకు వస్తుంది. అక్కడ జనాలు నష్టపోతారు. ఇంకా నష్టపోయి ఇక అప్పులు కట్టలేక ఇక బ్యాంక్ దగ్గర నుంచి అప్పుగానే తీసుకుంటే వాడు ఈఎంఐ కట్టలేదని వాడు ఫోన్లు చేసి మొగుడు పెళ్ళాలు విడాకులు పుచ్చుకొని
ఆత్మహత్యలు చేసుకొని ఇళ్లలో నుంచి పారిపోయి అబ్బో ఒకటి సీన్ కాదులే. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు బెనిఫిట్ పొందుతారు, ఆ మిగిలిన 99 మంది నష్టపోతారు. కానీ ఈవెన్ దెన్ షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. నువ్వు అత్యాశకు పోకూడదు. అంతే. నాకు రూపాయి వడ్డీ, రూపాయి పావలా వడ్డీ వస్తే చాలు, నేను రిటైర్ అయిపోయాను, ఈ 5 లక్షల రూపాయల డబ్బులు నాకున్నాయి, ఈ 5 లక్షలు పోయినా కానీ నా కుటుంబానికి ఎటువంటి బాధ లేదు అని నువ్వు మెంటల్గా కనుక ఫిక్స్ అయిపోయి టెర్మినల్ తీసుకొని రోజు కనుక మానిటర్ చేస్తే నీకు రూపాయి వడ్డీ గ్యారంటీ గిట్టుపడుతుంది. ఓకే. నేను నీ ద్వారా సామాన్యమైన ప్రజలకు ఇచ్చేటువంటి సలహా ఇది. ఇందులో లాంగ్ టర్మ్లో కావాలంటే కొన్ని షేర్లు కొనిపెట్టుకోవచ్చు. ఏది టిస్కో, టెల్కో, టీసీఎస్, హీరో హోండా, బజాజ్ ఇట్లాంటి షేర్స్ అనేవి కొనిపెట్టుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఇట్లాంటి షేర్స్ అనేవి కొనిపెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్లో కొనిపెట్టుకోవాలి. దానికి నీకు ఏమవుతుందంటే బోనస్ షేర్స్ వస్తాయి, రైట్ షేర్స్ వస్తాయి, డివిడెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ట్రేడింగే చేయాలి అని అనుకుంటే చేతిలో 5 లక్షలు పెట్టుకో, మానిటర్ తీసుకో. ఇవాళ 100 రూపాయలు నష్టం లాభం వచ్చిందా సంతోషించు, రేపు 100 రూపాయలు నష్టం వచ్చిందా బాధపడబాక. అంతే. ఇయర్ మొత్తం మీద నువ్వు కాన్స్టెంట్గా మానిటర్ చేసుకున్నావు అంటే నీకు రూపాయి వడ్డీ గ్యారంటీ గిట్టుబాటు అవుతుంది. నువ్వు బ్యాంకులో వేసుకుంటే 7% కంటే రాదు కదబ్బా. అవును. నీకు ఇక్కడ 12% వస్తుంది కదా, కంఫర్టబుల్ కదా. సో అది ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీకి ధీరుభాయ్ అంటే నేనేం చెప్తున్నానంటే నాగరాజు, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి తేడా చూడ ఎట్లా వస్తుందో. అవును, అవునండి, అవును. కానీ టాటాస్లో నీకు ఆ తేడా లేదు తెలుసా. నవరోజీ టాటా గారు స్టీల్ ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను వాళ్ళ సేమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటివి పెడతారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పెడతారు, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెడతారు. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంత ఫేమస్ తెలుసా నీకు? ప్రపంచంలో ఫేమస్ అది. దేశంలో ఎవరికైనా కనుక క్యాన్సర్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాడు దేశంలో ఎక్కడున్నా సరే కాక బాంబే దాకా వాడితో పాటు వాడి అసిస్టెంట్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ట్రైన్ టికెట్ డబ్బులతో సహా ఇస్తారు. మన హైదరాబాద్లో ఉంది కదా ఇది బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అవునవును. వాళ్ళకి టైఅప్ ఉంది. అక్కడ కూడా ఫ్రీగానే చేస్తారు. బసవతారకంలో కూడా ఫ్రీగానే ఇస్తారు మందులు అట్లాంటివి. ఈ ఎఫర్డ్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి పే చేస్తారని. అట్లా ఆ సోషల్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ. నేను, నా దేశము, నా కంపెనీ, ఈ దేశం అంతా నా కుటుంబము, నేను ఈ దేశంలో ఉండేటువంటి వనరులను వాడుకొని చేస్తున్నాను కాబట్టి నేను తిరిగి సొసైటీకి ఇవ్వాలి అనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అది టాటాస్లో ఉన్న బిర్లాస్లో చాలా ఎక్కువ ఉంటుంది. బిర్లాస్లో కంటే కూడా టాటాస్లో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనం ముఖేష్ భయ్యాకి ఇవన్నీ ఏం పట్టవు. రేటు పెంచానా డబ్బులు వచ్చినాయా, షేర్లు అమ్మానా డబ్బులు వచ్చినాయా, ఫోర్బ్స్ లిస్ట్లో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్నాను, 1వ స్థానానికి ఎప్పుడు వెళ్ళాలి. అంతేలేండి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా నాకు అడ్డం రాకూడదు, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి, పాలసీలు మార్చాలి, అంతే. ఇంకంతవరకే నా పని. ఇంక మిగిలింది మీరు చూసుకోండి. ఎవడన్నా గట్టిగానే మాడితే ఏం చేయాలో మీకు తెలుసండి. మోడీ గారు మీరు చూసుకోండి. ఉన్నాయి కదా మనకి తడా అని, పోట అని, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని, పాడు పచ్చిపదులు పిండా కూడా యాక్ట్ చాలా తెచ్చినాయిగా. 120B అని, 420 అని తెచ్చినాయి కదా. అదేలేండి. అంక మీరు చూసుకోండి. అమిత్ షా గారు అంటారు, వాళ్ళు చూసుకుంటారు. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే స్టోరీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందని, ఈ జనరేషన్కి ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. రైట్, నమస్తే.